ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ సుమలత. కావలిలో వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నాయకుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడడం సరికాదని వైసీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు వార్డుల్లో సమస్యలు, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలే గాని వాటిని వదిలేసి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఎవరు రౌడీయిజం చేస్తున్నారో, ఎవరు సౌమ్యంగా ప్రజలకు సేవ చేస్తున్నారో కావలి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు. టీడీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు ప్రవేశం లేక భయాందోళనకు గురై మరో పార్టీలో చేరుతున్నారని వారన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి రక్త చరిత్ర అందరికీ తెలుసు అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికే దక్కుతుందని వారు తెలియజేశారు. పదే పదే తుమ్మలపెంట రోడ్డు గురించి మాట్లాడడం సరికాదని, తుమ్మలపెంట రోడ్డు కాంట్రాక్టర్ టీడీపీ సానుభూతి పరుడు కాదా అంటూ వారు ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వైసీపీకి, స్థానిక ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని, దురాచారులతో కాంట్రాక్టర్ ద్వారా పనులు ప్రారంభం కాకుండా చేసింది మీరు కాదా అంటూ వారు ప్రశ్నించారు. మీ రౌడీ ఈజానికి, గూండా ఈజానికి ఇక్కడ ఎవరూ భయపడరని, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. రాబోయే 2024 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని, అందుకే టీడీపీ నాయకులు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మహేంద్ర యాదవ్, మండలి కృష్ణారావు, వడ్లంబూడి వెంకటేశ్వర్లు, అమర్ యాదగిరి గుప్తా, కామరాజు, ప్రసన్నాంజనేయులు, గుర్రం వెంకటేశ్వర్లు, ద్రోణాదుల వెంకట్రావు, పులి చక్రపాణి, గుడ్లూరి మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకి, అలానే మా పట్టణాధ్యక్షులకి, మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. నిన్న మలిశెట్టి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారిని పోర్టు అంటేనే మాట్లాడుతూ రకరకాల రౌడీలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా రామాపట్నం పోర్టు మేమే తెచ్చాము, జోల్దీన్ హార్బర్ మేమే తెచ్చాము, మేము స్టోన్లు వేసామన్నారు. బేదారావు చంద్ర గారి స్థాయి కాదు మేము మాట్లాడేదానికి, మీరు స్టోన్లు వేయచ్చు. పని చేసిన గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరుగుతున్నాయి. ఎక్కడ ఒక స్టోన్లు వేసిన ప్రభుత్వమే కానీ మీది పని చేసిన ప్రభుత్వం కాదు. ఈ రోజు ఎక్కడ స్టోన్ వేసినా అక్కడ ప్రభుత్వం పని పూర్తి చేసి మళ్ళా ప్రజలకు అందజేస్తుంది. అలానే మొన్న అలేఖ్య గారు, యానశెట్టి గారు అమ్మాయి, మాకు అంత గౌరవం వాళ్ళు యానశెట్టి కుటుంబం అంటే. ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు, మా టీడీపీ గేమ్లో వేసిన సిమెంట్ రోడ్లు అన్నారు. సిమెంట్ రోడ్లు ఎక్కడ వేసామో, ట్రైన్లు ఎక్కడ వేసామో 40 వార్డులు చూపిస్తాం మా ఎంటొస్తే. ఈ మధ్యకాలంలో గడపగడ ప్రోగ్రాంలో కానీ, జనరల్ ఫండ్స్ లో కానీ ఏమేం చేసామనేది చూపిస్తాం. వాళ్ళకి కనపడపోయినా, చూడకపోయినా, తెలియపోయినా చేసిన ఏరియాలు చూపిస్తాం. ఆ ప్రజలతో చెప్పిస్తాం ఎప్పుడు చేశారనేది కూడా. ఈ 4 నెలల్లోనే మేము వర్క్లని చాలా వరకు చేసాం. మా నాయకుల చేత చేపించాడు. మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కూడా పెట్టి ముందు వర్క్ చేపించాడు. పని అయిపోవాలి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, డ్రైన్ సమస్య ఉండకూడదని. అంతేగాని మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడే స్థాయి కాదు, మీరు మాట్లాడకూడదు. ఇంకోసారి మాట్లాడితే మటుకి ఖచ్చితంగా ఒప్పుకొని మేము మాట్లాడతాను. ఎవరిని ఎలా మాట్లాడాలో గౌరవించే ముందు నేర్చుకోండి. మీ నాయకులను కానీ మేమేం మాట్లాడలేదు. కరోనా టైంలో ఎటుపోయారు ఈ ప్రతిపక్షాలు కానీ, ఈ నాయకులు కానీ ఎక్కడికి వెళ్ళారు? ఒక్క వార్డులో అన్నా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలను ఆదుకున్నామని చెప్పండి. మా వార్డు నాయకులు, మా ఎమ్మెల్యే గారు తిరిగి హాస్పిటల్లో రికమెండ్ చేసి ప్రజలకు సేవలు అందించారు. కానీ మీరు ఎక్కడ కూడా పలానా వార్డులో పలానా వ్యక్తికి సహాయం చేసాం అనేది లేదు, ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా మళ్ళా ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యే గారి మీద ఎవాకులు చెవాకులు పేల్చిన మటుకి మర్యాద ఉండదు. మా ఎమ్మెల్యే స్థాయి కాదు, ఎమ్మెల్యే స్థాయి గల మాట్లాడండి. ఎమ్మెల్యే స్థాయి కాదు, మా స్థాయి లేమంటే మేము స్థాయి మాట్లాడుతున్నాం. అంతేగాని నీ మీద కేసులు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారి అర్ధరాత్రి కూర్చుని పని చేసుకునే నాయకుడు నువ్వు. ఈ రోజు మెప్పు కోసం, మీ నాయకుడి దగ్గర మెప్పు కోసం అవాకులు చెవాకులు పెట్టడం కరెక్ట్ కాదు. మలిశెట్టి వెంకటేశ్వర గారు, కమ్యూనిటీ పరంగా మీరంటే మాకు గౌరవం. మా ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి బట్టి మీది కాదు.
ఇక మీద మాట్లాడదని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది అందరికీ తెలుసు. అభివృద్ధి ఎవరు చేశారు, అభివృద్ధి ఎవరు చేయబోతున్నారు, చేసిన వాళ్ళు ఎవరు, చేయబోయే వాళ్ళు ఎవరు, చేసి చూపించేది ఎవరు, మేనిఫెస్టోలో ఏం తెలియజేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. తూచా తప్పకుండా రాష్ట్రం 2 సంవత్సరాలు విలవిలలాడిపోయి కరోనాతో, ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలు ఆగల. గతంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, మంచి పనులు, చేసిన సేవలను గుర్తుపెట్టుకుని రెండోసారి మంచి మెజార్టీతో మళ్ళా గెలిపించారు. అభివృద్ధి చేస్తుంటారు, మళ్ళా గెలిపిస్తుంటారు. అభివృద్ధి చేసిన వాడిని ఎప్పుడు ఆదరిస్తారు, దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. అది చేసాం ఇది చేసామని ఏదేదో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు శిలాఫలకాలు వేశారు. ఆ రోజు బిడ్డ పుట్టంగానే కాదు నాయన, బిడ్డను పెంచాలంటే ఏంది, తర్వాత కావాల్సినవి చేసుకుంటా పోవాలా. ఆ రోజు వేసాం అయిపోయిందని అనుకుంటే అట్లాగా శిలాఫలకాలు వేశారు. మీరు చేసింది ఏ గవర్నమెంట్లో చేస్తారో వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది, వాళ్ళు చెప్పుకుంటారా గొప్ప, దాంట్లో ఏం తప్పేం లేదు. మీరేం ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం, ఎవరు కళ్ళకి కంటి అద్దాలు పెట్టుకుని చూడటం వల్ల కళ్ళు కనపడక అభివృద్ధి అనేది ఎవరు చేశారో వాళ్ళకి పట్టం కడతారు, దాంట్లో సందేహించాల్సిన అవసరమే లేదు. మేము అది చేసాం ఇది చేసాం మీరేం చేశారు అది ఇదని మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేవు. ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. అన్ని కులాలకు సమాంతరంగా అన్ని పథకాలు వర్తించే విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తానే ఉన్నారు. దాంట్లో అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మేమేదేదో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పారు మొన్న ఆర్యవేసులకు ఏమిచ్చారా అని చెప్పి అన్నారు. ఇన్ని ఎవరిచ్చారా గత ప్రభుత్వాల్లో వైశ్యుల్ని, బ్రాహ్మణుల్ని, రెడ్డి గారిని, పేదోళ్ళు ఉన్నారా, వేల్దారి పనిపోయే వాళ్ళు ఉన్నారా, ఇళ్లకాడ బోండాలు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు చేశారో? ఏ ప్రభుత్వం చేసిందే? ఈబీసీ నేస్తం కింద కంటిన్యూగా 600 చిల్లర కోట్లు ఒకసారి, 700 చిల్లర కోట్లు ఒకసారి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది కూడా ఆగుంది 3వ సంవత్సరం. లేకుంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు గుర్తుపెట్టుకుని వయసులకి పథకాలు అందజేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ పార్టీయే. ఇంకా జీవితంలో ఏ పార్టీ చేయలేదు, చేయబోదు కూడా. ఇప్పుడు అన్ని చెప్తున్నారు, ఎవరేం చేస్తున్నారని అందరూ చూస్తున్నారు. ఎవరేం పథకాలు పెట్టారు, ఎవరేం చేస్తున్నారు, ఏం అందిస్తున్నారని. ఆరోగ్యశ్రీ ద్వారా పేర్లు చెప్పవద్దు, ఎందుకు పబ్లిక్ లో బాగుండదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేసుకోవాలి లిస్టులు కావాలంటే చెప్తా. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంతమందికి డబ్బులు ఇచ్చినా అడగండి చెప్తా. ఎందుకయ్యా మాట్లాడతారు? చేస్తుంది ఎవరు అందరికీ తెలుసు, చేసిన వాడిని ఎవరు మర్చిపోరు. ఖచ్చితంగా చేసిన వాడికి దాని విలువ ఇచ్చి ఆ విలువను కాపాడతారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కొత్తగా వచ్చిన నాయకుడు ఒక ఆయన పేరు కూడా మనం చెప్పకూడదు. దందాలు, సందాలు, వ్యాపారాలు, తొడగొట్టడాలు, పాతూరు, కొత్తూరు ఎన్ని మాట్లాడే విధానానికి వాళ్ళకి ముందు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ చరిత్ర తెలియనోడు ఎవడు లేడు. మీ గత చరిత్ర, మీరు పెట్టిన ఐపీఎల్ ఎన్నో, మీకు చేసిన విధానాలు ఎన్నో అందరూ ప్రతి కావల్ టౌన్లో ప్రతి షాపోడికి తెలుసు, ప్రతి బండి కాయలు అమ్ముకునే బండోడికి తెలుసు, కోటీశ్వరుడికి తెలుసు, చిన్నోడికి తెలుసు, అందరికీ తెలుసు మీ చరిత్ర. మీరు ఎవరు తొందరపడొద్దు, చిన్నవి చూసుకొని రెచ్చిపోమాకండి. అప్పుడే చాలా ఉంది ముందు. మీరేమనుకుంటున్నారో రెచ్చిపోతే మీరందరిది కూడా మీ చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 3 ఎకరాలు తీసుకొని 30 ఎకరాలు దూకున్న వాళ్ళు మీరండి. మీ చరిత్ర ఎవరికి తెలీదు. సందాలు దండుకునే వాళ్ళు మీ కాడుండారు, బోకర్లు మీ కాడుండారు. ఏడుండేదంతా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే 4 మేకర్లే, బోకర్ ఎవడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే అది వినాయక చవితికి సందాలు ఎంత దండుతున్నారు, సినిమాలు ఫ్లెక్సీలకి ఎంత దండుతున్నారు, వాళ్ళంతా మీ దగ్గర ఉన్నారా నాయన. మీరు అది చూసుకోండి. మీ కాడ రౌడీ షీటర్లు ఉన్నారు, విగ్రహాల దొంగలు ఉన్నారు. అవన్నీ తొందరలో బయట పెడతాం మేము. ఇప్పుడు మాకు టైం లేదు, టైం ఉంది. ఒక రోజు మాకు టైం ఇస్తే ఒక రోజంతా మీ చరిత్ర నేనే గడగతా. ఎవరు అవసరంలో ఎవరు మీ కాడుండే బోకర్లు, మీ కాడుండే సందాదారులు, సందాలు మా ఇందాక ఏదో విన్నా నేను, సందాలు మీ
సందాలు మాయి పొగడితలు మీ అనేదో అన్నారు. సందాలు మాయే. మా ఎమ్మెల్యే గారు 10 లక్షలు సందా ఇచ్చాడు. మూట పెట్టి ఇంతకుముందు సాగుతుంది, బుడబొక్కలోడు బుడక ఊపుతా తిరిగేవాడంట. నా పోటాడు ఒకడు, అరే ఈ బుడకలో ఏదో ఉంది పగలగొట్టి నొక్కేయాలరని ఊరంతా తిరిగాడంట. తెల్లారి ఆడికి పోయి ఆ బుడక వాడిని చంపేసి బుడక తీసుకొని పగలగొడితే దాంట్లో ఏం లేదంట. ఆ బుడకలరా మీరు స్వామి, మీరు నాయకులు కాదు, మీరు నాయకత్వం మీ కాదు లేదు. మీ నాయకత్వం మేము చూసాం, గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. కింద నుంచి పైదాకా మనిషిని బలకరించేది కానీ మీరే నాయకులరా? మీకు ఏడుంది అసలు? మా ఎమ్మెల్యే మాట్లాడే శక్తి మీకు ఉందా? ఏదో 3 ఎకరాలు 12 ఎకరాలు తోకొని సంపాదించుకోవచ్చు. అందరూ సంపాదించుకున్నారు. నీకు డబ్బులు నాకు డబ్బులు ఉన్నాయి. నా సుబ్బానాయుడు మూల కూర్చోబెట్టావు. సుబ్బానాయుడు కూడా 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు. కానీ ఈ డబ్బు అని ఆయన మూల కూర్చోబెట్టావు. నీ పరిస్థితి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. తగ్గించుకొని మాట్లాడు. మేము మాట్లాడటం మొదలు పెడితే మీరు చాలరు. నేను ఇందాక చెప్పా, మీ కాడుండేది అందరూ పోకర్లే, ఏడుండేది మేకర్లు. ఏదైనా చేస్తావు. నువ్వు ఒకటి చేస్తే మేము 2 చేస్తాం. నువ్వు మీ చరిత్ర మాకు అందరికీ తెలుసు. మీ కాండ వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు వస్తే ఇవాళ వచ్చిన వాడిని కూడా రేపు వస్తే ఎవరాబాయి నువ్వు ఏ వార్డు అని అడిగే విధానం అందరికీ తెలిసింది. వార్డుల్లో జనాల్లోకి వెళ్ళిపోయింది. మా ఎమ్మెల్యే ఎంత సౌమ్యుడో, ఎట్ట మాట్లాడతాడో, ఎట్ట విధానం ఉందో నీ కాడుండే నాయకులకు కూడా తెలుసు. నీ కాడ మాట్లాడే విధానం, ఇప్పుడు సందాదారులు ఉన్నారే నీ కాడ, వాళ్ళందరికీ తెలుసు. నీవు ఎట్లాంటిది పనికి మాలింది కూడా. మట్టి కూడా తోలు డబ్బులు తీసుకున్న వాళ్ళు మీరు. మట్టే కంకర అని చెప్పి డస్ట్ తోలు మా డబ్బులు వసూలు చేశారు. ముక్కు బిండు వసూలు చేశారు. నిన్న ఇచ్చారు నాకు 50 లక్షల చెక్కులు మీ కాడ ఉంటే. 2 లక్షలు 3 లక్షలు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మీ బతుకులు తెలియని వాళ్ళు ఎవరా? ఇబ్బంది పెట్టింది ఎవరు? మీరు అందరిని ఇబ్బంది పెట్టి పిండుకొని మీరు డబ్బు సంపాదించుకున్నారు. మా రక్తం మీకు ఉండేది. మీ కష్టం కాదు, అది మా రక్తం. అందుకని అంతవరకు ఉండాలి. అంతవరకు సర్దుకొని ఎలక్షన్ చేయండి. మీకు దమ్ముంటే మీరు గెలుస్తారు, మాకు దమ్ముంటే మేము గెలుస్తాం. అంతేగాని సొల్లు మాటలు స్టేజీల మీద మైకులు చూసి రెచ్చిపోయేదేంద్రా స్వామి. నోరు మూసుకొని ఆడోళ్ళు ఆడుండి జాగ్రత్తగా పని చేసుకోండి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వారు ఒక వార్డులో వాళ్ళేదో చేరికల కార్యక్రమంలో పెట్టుకొని దాంట్లో ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆ వార్డు స్థాయి నాయకుడు మలిశెట్టి వెంకటేశ్వర గారికి పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరింది. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఎవరు గమనించట్లా. ఆయన అంతా తెలుగుదేశం పార్టీలో బాహుబలి అనుకునే పరిస్థితి ఉంటే ఆయన కట్టప్ప అనే సంగతి కావలి ప్రజలందరికీ తెలుసు. ఎందుకనంటే గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి దాని తర్వాత వచ్చిన ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన అజీజ్ కావచ్చు, సుబ్బానాయుడు గారు కావచ్చు, ఇప్పుడు వచ్చిన కృష్ణారెడ్డి గారి దగ్గరికి కావచ్చు, ఒక క్రమం ఒక ప్యాకేజ్ ఉంటేనే ఆయన్ని ఎంతో బాగా ఎదుటి వాళ్ళని మాట్లాడగలిగితే అంత ప్యాకేజీ పెరుగుతుంది అనేది ఆయన భావన. గతంలో వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి బిఎంఆర్ గారి దగ్గర నుంచి అన్నదమ్ములకి ఇద్దరికి కూడా, బిఎంఆర్ గారికి రవిచంద్ర గారికి ఇద్దరికి కూడా మధ్యలో వైరం పెట్టి ఒక జీవితాన్ని ఇచ్చిన బిఎంఆర్ గారిని కూడా ఏ విధంగా ఆయనతో ప్రవర్తించారు, రవిచంద్ర గారి దగ్గర చేరి ఏ విధంగా ఆయన మసులుకున్నారు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారి దగ్గర ఆయన ప్రస్థానం ఎట్టు చేరింది, ఈయన అన్నవరం క్వారీల్లో ఏ విధంగా సంపాదించుకున్నాడు, ఆయన అన్నవరం క్వారీల్లో కాకి నిక్కర్ తోటి లారీ క్లీనర్ గా ఏ విధంగా మొదలైన జీవిత ప్రస్థానం, కలుగోలమ్మ గుడి దగ్గర ఏ విధంగా ప్రస్థానం అయ్యి ఇప్పుడు చివరికి వైకుంఠపురం ఏ విధంగా చేరుకున్నాడు అనేది కావలి ప్రజలందరికీ తెలుసు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.